శర్వానంద్ కొత్త సినిమా మనమే రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1 కోటి వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 4 కోట్లు గ్రాస్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4 రోజుల్లో 9 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ నుంచి 1.5 కోటి. అలా టోటల్గా ఈ సినిమా 4 రోజుల్లో 11.5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 2 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 1 కోటి షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 1 కోటి షేర్ రావాలి అంటే మరో 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1 కోటికి కొంటే ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. మరో 50 లక్షల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. రాయలసీమ వరకు 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 2 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 2.5 కోట్లు, ఇంకా 1.5 కోటి షేర్ రావాలి ఇక్కడ ఆంధ్రాలో. అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 3 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 3 కోట్ల షేర్ అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు మంగళవారం, కొద్దిగా అంటే కష్టమే అంత కలెక్ట్ చేయడము. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1 కోటికి కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 1 కోటి వచ్చేసింది వెనక్కి ఇక్కడ. సో టోటల్గా ఈ సినిమాని అన్ని ఏరియాలకు కలిపి 9.5 కోట్లకు కొంటే ఇప్పుడు వరకు 6 కోట్లు వచ్చాయి. అంటే మరో 3.5 కోట్ల షేర్ రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. అంటే నాకు తెలిసి మరో 50 లక్షల షేర్ రావచ్చు. అంటే సినిమా ఒక 3 కోట్లు అయితే నష్టపోతుంది అని అనిపిస్తుంది నాకు. చూడాలి మరి. అది మన శర్వానంద్ కొత్త సినిమా మనమే రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 11.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్లకు కొంటే 6 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. అది రానట్టే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. ఓకే, బాయ్.